రైతు భరోసా ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ నేడు కౌలు రైతులకు డోకా ఇచ్చారు. ఎన్నికల ముందు స్వయంగా లేఖ రాసిన రేవంత్ కౌలు రైతుల ఊసేలేని రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేశారు. 23 లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ దోకా ఇచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలప్పుడు వాడుకొని వదిలేశారని ఆగ్రహం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ఆదరణ మద్దతు దక్కడం లేదు. రైతు బంధు పథకం వర్తించగా వెక్కిరిస్తున్న జీతాలను చూస్తూ వేదనతోనే పబ్బం గడుపుతున్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కౌలు రైతులు 22 లక్షల మంది ఉన్నారని, వారి పరిధిలోనే 40% సాగు భూమి ఉందని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80% కౌలు రైతులేనని కూడా బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని, రైతు భరోసా అందిస్తామని, కౌలు రైతులెవరూ ఆందోళన చెందొద్దని 2023 సెప్టెంబర్ 13న పిసిసి అధ్యక్షుడి హోదాలో కౌలు రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తీరా అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు దోకా ఇచ్చారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామన్న ఎన్నికల హామీని తుంగలో తొక్కారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు లేఖలు రాసిన ఆయన నేడు ఎగనామం పెట్టారు. కౌలు రైతులకు కాంగ్రెస్ పార్టీని దిక్కన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించారు. బహిరంగ లేఖలు రాయడమే కాదు, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ 6 గ్యారంటీలోనూ కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రతి ఎన్నికల సభలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఇదే హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పలు టీవీ చర్చల్లోనూ ఎలాంటి తడబాటు లేకుండా ఖచ్చితంగా కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వటం సాధ్యమేనా? ఏ విధానంలో కౌలు రైతులకు రైతు భరోసా ఇద్దామనుకుంటున్నారు? వారిని ఏ విధంగా గుర్తిస్తారు? ఇలాంటి ప్రశ్నలు రేవంత్ రెడ్డికి ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు కూడా అందరినీ నమ్మించేలా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. 2011లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కౌలుదారు చట్టాన్ని అమలు చేస్తామని, గ్రామ సభల ద్వారా కౌలు రైతులను గుర్తించి రాష్ట్రంలోని ప్రతి కౌలు రైతుకు రైతు భరోసా అందిస్తామని నమ్మబలిగారు. కానీ ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టేసి కౌలు రైతులను నిండా ముంచారు. దాదాపు 6 నెలలుగా రైతు భరోసా విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏ సందర్భంలోనూ సీఎం రేవంత్ రెడ్డి గాని, మంత్రులు గాని కౌలు రైతుల గురించి ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. రైతు భరోసాపై కసరత్తులో వీరి ప్రస్తావనే రాలేదు. కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చే మార్గాలేమైనా ఉన్నాయా అనే అంశంపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఈ విధంగా రైతు భరోసా పథకంలో కౌలు రైతులను అసలు పరిగణలోకి తీసుకోకపోవటం ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎత్తి చూపుతుంది. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వటం సాధ్యం కాదని, అలా చేస్తే రైతులకు కౌలు రైతులకు కొట్లాటలు పెరిగిపోతాయని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ వచ్చారు. కానీ అధికారమే పరమావధిగా అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇవ్వటంతో వారంతా నిజమేనని నమ్మారు. అందుకే కాంగ్రెస్ కు అండగా నిలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమకు కూడా రైతు భరోసా వస్తుందని కౌలు రైతులు గంపెడ ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. రైతు భరోసాపై కౌలు రైతులకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. రాష్ట్రంలో సుమారు 23-25 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎన్నికలకు ముందు కౌలు రైతులకు రాసిన లేఖలో రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య 22 లక్షలని, వీరు సాగు చేసే భూమి 40% ఉంటుందని పేర్కొన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 23 లక్షల మంది కౌలు రైతులకు దోకా ఇచ్చినట్టయిందే.